తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అక్కడి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ కాంగ్రెస్ వర్గాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మంత్రి పదవి కోసం ఆయన బహిరంగంగానే డిమాండ్ చేయడం, అది రాకపోతే ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించడం సంచలనం రేపుతుంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయాల అనంతరం తన నియోజకవర్గంలో నిర్వహించిన ర్యాలీలో రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో తనకు మంత్రి పదవి వస్తుందని చెప్పారు. మంత్రి కాకపోతే ముఖ్యమంత్రిని అవుతాను అంటూ ప్రకటించారు. మునుగోడు మీరు చూసుకోండి, తెలంగాణను నేను చూసుకుంటానంటూ పార్టీ నేతలకు భారీ హామీలు ఇచ్చారు. తనకు అడుక్కోవడం రాదని, మర్యాదగా ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రి పదవి ఇవ్వాలని, లేదంటే లాక్కుంటా అన్న రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇవి పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డికే హెచ్చరికలుగా భావిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి అభిప్రాయం ప్రకారం తన మంత్రి పదవికి ప్రధాన అడ్డంకి రేవంత్ రెడ్డేనని తెలుస్తుంది. అందుకే ఆయనను నేరుగా టార్గెట్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్లో తనదే కీలక స్థానం అని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరువాత ఆయన ప్రభావం హైకమాండ్ దగ్గర మరింత బలపడిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి పదవి అవకాశాలు తగ్గాయని భావిస్తున్న రాజగోపాల్ రెడ్డి బహిరంగ వ్యాఖ్యల ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు వినిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎప్పుడూ వివాదాస్పదంగానే సాగింది. 2018లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత ఆయన పార్టీకి దూరమయ్యారు. ఆపై ఉప ఎన్నికలకు దారితీసేలా రాజీనామా చేసి రాజకీయ సమీకరణలను మార్చారు. అయితే తర్వాత పరిస్థితులు మారడంతో మళ్లీ కాంగ్రెస్లో చేరారు. ఇదే సమయంలో ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం పార్టీతోనే కొనసాగి ప్రస్తుతం కీలక పదవిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు సోదరుల మధ్య రాజకీయ సమతుల్యత కూడా కాంగ్రెస్లో ఒక అంశంగా మారింది. విమర్శకుల అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ ద్వారా రాజకీయంగా ఎదిగి ఆ పార్టీని ఒత్తిడికి గురిచేయడం సరైన వ్యూహమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయ ప్రకారం ఇలాంటి బహిరంగ హెచ్చరికలు పార్టీ అధిష్టానానికి అసౌకర్యంగా మారవచ్చు. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచన ఉన్నా బెదిరింపుల కారణంగా వెనక్కి తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే ఇలా ఒత్తిడి తీసుకొస్తే మరికొందరు నేతలు కూడా అదే మార్గాన్ని అనుసరించే ప్రమాదం ఉంటుంది. ఇక ఒక కోణం ఏమిటంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటే సోదరుడి స్థానంపై కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఒకే కుటుంబానికి అధిక ప్రాధాన్యం ఇవ్వటం పార్టీలో అసంతృప్తికి దారితీయవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ ఒత్తిడిని పెంచాయి. అయితే తుది నిర్ణయం పార్టీ హైకమాండ్ చేతుల్లోనే ఉన్నదన్నది స్పష్టమే. మొత్తానికి మునుగోడు ఎమ్మెల్యే చేసిన ఈ బహిరంగ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత చర్చలకు దారితీశాయి. మంత్రి పదవి సాధన కోసం వ్యూహాత్మక ఒత్తిడా లేక రాజకీయ చతురత అన్నది విశ్లేషకుల మధ్య చర్చనీయాంశమైంది. రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా? జరిగితే రాజగోపాల్ రెడ్డికి అవకాశం దక్కుతుందా? లేక ఈ వ్యాఖ్యలు ఆయనకి అవకాశాలకి అడ్డుకట్ట వేస్తాయా అన్నది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.